సిగ్నల్స్ కు సంబంధించి నా దారి రహదారి ఇది సినిమా డైలాగ్ అయితే రోడ్లపై కూడా కొందరు వాహనదారులు సేమ్ ఇలాగే డీల్ చేస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్స్ అంతా రాంగే. ట్రాఫిక్ చలాన్లు దేశంలో విపరీతంగా పెరగడం చూస్తూ ఉంటే జనాలకు ఇటు ట్రాఫిక్ సెన్స్ అస్సలు లేకుండా పోతుందా అనే డౌట్స్ పెరిగిపోతున్నాయి. పోనీ చలానైనా కడతారా అంటే అది ఉండదు. పోనీ రూల్స్ అయినా పాటిస్తారా అంటే అది కూడా లేదు. ట్రాఫిక్ చలాన్ వేస్తున్నారా? అయితే వేసుకోండి, తర్వాత చూసుకుందాం. ఇదే ధోరణి దేశ ప్రజల్లో కనిపిస్తోంది. రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు నడపటం, నిర్లక్ష్యంగా ఉండటం, యాక్సిడెంట్లు చేయటం ఇవన్నీ పెరుగుతున్నాయి. అటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. నగరాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. ఆటోమొబైల్ రంగానికి చెందిన కార్స్ 24 అనే టెక్నాలజీ సంస్థ ఈ పరిస్థితిపై సర్వే చేసి చలాన్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. గతేడాదిలో దేశవ్యాప్తంగా వాహనాలు, డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు 8 కోట్ల చలాన్లు జారీ చేశారు. ఈ చలాన్లపై చెల్లించాల్సిన పెనాల్టీ 12,000 కోట్ల రూపాయలు. అయితే ఇందులో చెల్లించింది కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే. దాదాపు 60.3% మంది ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు. 20.4% మంది చలాన్లకు భయపడకుండా ట్రాఫిక్ నేరాలు చేస్తూనే ఉంటున్నారు. కొంతమంది డ్రైవర్లు ట్రాఫిక్ నేరాలకు పాల్పడినప్పటికీ ట్రాఫిక్ పోలీసులకు లంచమిచ్చి చలాన్లు పడకుండా తప్పించుకుంటున్నారట. 31.2% మంది పోలీసులు ఉన్నారని అనుమానించినప్పుడు మాత్రమే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు. 17.6% మంది జరిమానాలను తప్పించుకోవటానికి రూట్లు మార్చి సందుల్లో నుంచి వెళుతున్నారట. సో ఈ లెక్కలు చాలు జనంలో ట్రాఫిక్ సెన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనూ కథ అలాగే ఉంది. ట్రాఫిక్ వయలేషన్స్ పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. తెలంగాణలో 2024 మార్చి 31 నాటికి హైదరాబాద్లో భారీ వాహనాలపై ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసిన తర్వాత కేవలం 40 రోజుల టైంలోనే 6,210 ఈ చలాన్లు జారీ చేశారు. 51.45 లక్షల రూపాయల ఫైన్ వేశారు. ఇది చూస్తే చాలు ఉల్లంఘనలు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 2023లో తెలంగాణ ప్రభుత్వం 60 నుంచి 90% డిస్కౌంట్తో చలాన్ల చెల్లింపు ఆఫర్ ప్రకటించింది. ఇది డిసెంబర్ 26, 2023 నుంచి ఫిబ్రవరి 15, 2024 వరకు అమలు చేశారు. ఈ ఆఫర్ తో 1.29 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకున్నారు వాహనదారులు. మొత్తం 113 కోట్ల రూపాయల ఫైన్ వసూలు చేశారు. ఇందులో హైదరాబాద్ నుంచే 75.36 లక్షల చలాన్లున్నాయి. అటు ఏపీలోనూ 2023లో మొత్తం 3,87,000 ట్రాఫిక్ చలాన్లు జారీ అయినట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. 2024లో 4 లక్షల దాకా చలాన్లు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఓవర్ స్పీడింగ్, రెడ్ లైట్ జంపింగ్, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించకపోవటం, రాంగ్ పార్కింగ్, రాంగ్ యూటర్న్లు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటివి కామన్ గా మారాయి. 2019లో మోటార్ వెహికల్స్ యాక్ట్ సవరణతో జరిమానాలు చాలా పెరిగాయి. అయినా సరే వాహనదారుల్లో భయం అన్నదే లేకుండా పోతుంది. ట్రాఫిక్ చలాన్ను లైట్ తీసుకుంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన లేకపోవటం చలాన్ల సంఖ్య పెరగటానికి ఒక కారణం. ఉన్నా సరే పట్టించుకోకపోవటం మరో కారణం. అయితే ఈ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు చెక్ పెట్టాలంటే కేవలం ఫైన్లు వేయటంతోనే సరిపోదు. జనంలో అవగాహన పెంచాలి. చలాన్లు కట్టకపోతే లైసెన్సులు రద్దవుతాయని, బీమా ప్రీమియం పెరుగుతుందని, ఇతర సమస్యలొస్తాయని ప్రజల్లో అవగాహన పెంచాలి. రోడ్డు భద్రతను పాఠశాల స్థాయిలోని సబ్జెక్టులో భాగం చేయాలి. చిన్నతనం నుంచే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలి. అంతా ట్రాఫిక్ పోలీసులే చెప్పాలని లేదు. జనం కూడా అవగాహన కల్పించొచ్చు. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. లైసెన్స్ రెన్యువల్ చేసుకునే టైంలో తప్పనిసరిగా డ్రైవింగ్ కోర్సులు నేర్చుకోవటం, పరీక్షలు పాస్ కావాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ట్రాఫిక్ నేరాలను గుర్తించాలి. స్పీడ్ కెమెరాలు, సీసీటీవీ నిఘా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్స్ ను సమర్థంగా అమలు చేయాలి. ట్రాఫిక్ నేరానికి పాల్పడిన వెహికల్ ను టెక్నాలజీ ద్వారా గుర్తించి అప్పటికప్పుడే చలాన్ జారీ చేసే విధానాలు అమలు చేయాలి.